ఒక 4-5 హాట్ టాపిక్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఆక్వా రంగంలో దానికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారు పెట్టిన మీటింగ్లో ఏంటంటే ఆక్వా రంగానికి అసలు ఆక్సిజన్ ఇచ్చిందే మేము అనేటువంటిది ఆయన చెప్తున్నారండి. తర్వాత ఏంటంటే అసలు వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ ఇచ్చింది మేమే, ఖజానా ఖాళీ చేసి మీరు మాకు ఇచ్చారు అని చెప్పేసి అదొక టాపిక్. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ అన్నట్టుగా ప్రకాశంలో కూటమిలో లొకలొకలు అనేటువంటివి చాలా స్పష్టంగా బయటపడుతున్నాయి. ఇద్దరు హోరాహోరీగా ఇది చేసుకుంటున్న టైంలో ఈ కూటమి ఈయన్ని పిలిచి దామచర్లను పిలిచి ఆయనకి చెప్పడం, సర్ది చెప్పడం, కొంచెం సంయమనం పాటించమని జనసేన వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పడం, ఈ టాపిక్ ఒకటండి. తర్వాత ఇక డిఎస్సిలో ఉధృతంగా పోరు జరుగుతుంది, ఉద్యమాలు నిరసనలు అవన్నీ జరుగుతున్న టైంలో బీటెక్ రవి ఆయన ఏంటంటే ఒక ఎలిగేషన్ చేశారండి. ఇది మీరు విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రావటం కాదు, మీరు కాలేజీల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని విద్యార్థులు పంపించాలని కాలేజీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చారు అంటూ ఆయన ఒక ఆరోపణ చేయటం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ పార్లమెంటు సాక్షిగా అసలు ఏపీలో స్కూల్స్ చాలా వరకు మూతపడుతున్నాయి, బీహార్లో స్కూల్స్ పెరిగితే ఏపీ తెలంగాణ మనం అసలు విద్యాలయాలకి మనం పెట్టింది పేరుగా చెప్పుకుంటాం, ఇక్కడ ఎన్నో అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కానీ, మరి అలాంటిది తెలంగాణ ఏపీలో దారుణంగా స్కూల్స్ మూతపడుతుంటే బీహార్లో పెరిగాయి అనేటువంటిది ఈ టాపిక్స్. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం అండి. సార్ ముందు వాళ్ళు వస్తారు సార్ రాలేదంటే అదే ముందు ఫస్ట్ ఈ ఆక్వా రంగం గురించి మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు చాలా హాట్ కామెంట్స్ చేశారండి, చాలా గట్టిగానే మాట్లాడారు ఆయన. ఒకసారి అచ్చెన్నాయుడు గారు బయట ప్లే చేయండి. అదే పాలకొల్లో జరిగినటువంటి ఆక్వా సభలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆయన మండిపడటం, అలాగే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మన రాష్ట్రం పేరు చెప్తే అందరూ అసహించుకునే పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు సార్. ఇక ప్రస్తుతం రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చామని చెప్పేసి ఆయన పేర్కొనడం, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోంది, 2019లో ఆవేశానికి లోని ఓ దొంగని, ఓ దోపిడీదారుని, ఓ గొడ్డల పార్టీని అధికారంలోకి తెచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు చెరిగారు. అది బయట వస్తుంది సార్, ఒక 2 minutes బయట ప్లే చేస్తాం. దీనిలో ఆక్వా రైతుల యొక్క గోడు ఏంటనేది గడిచిన కొన్ని వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అంతా బాగుంటే అసలు వాళ్ళు వచ్చి ఇంత గొడవ చేయాల్సిన పని లేదు. ఒకటి ఏంటంటే అసలు ఆక్వా రైతులు ఎప్పుడైతే మనకి వార్ అనేటువంటిది మొదలైందో, వారు మొదలైన తర్వాత ఎగుమతులన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఏదో రకంగా ఆ టైంలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది వాళ్ళు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలను మనం గతంలో కూడా మనం మాట్లాడాం, చాలా మాట్లాడిన తర్వాత మరి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగాన్ని నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి అయినట్లయితే, ఆయన ఈ మధ్య ఆక్వా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద స్థాయిలో స్పందన వచ్చింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ గోడంతా వెళ్ళబోసుకున్నారు. మరి గోడు వెళ్ళబోసుకుంటే ఇప్పుడు ఆయనే దాన్ని కనుక నాశనం చేసినట్టయితే, అయ్యా మహానుభావ మీదిగో మీ వల్లే మేము ఇలా అయిపోయాము అని చెప్పాలి. కానీ ఈ ప్రభుత్వం అసలు మా మొర ఆలకించడం లేదు, మీరే ఏదో రకంగా ఆదుకోవాలి, మీరు ఉన్నప్పుడు మాకు బాగానే ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఒక ఖచ్చితంగా విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కరెక్ట్గా ఫోకస్ చేసి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. బట్ ఆల్వేస్ ఇక్కడ రిపీటెడ్ ఒక కొటేషన్ ఏంటంటే, when you are failed to convince the people, it is very simple, you can confuse. కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయమనేది సామెత ఉంది. అందుకని ఆక్వా రైతులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ ఫీడ్ ధరలు పెరిగిపోయిన తర్వాత ఏంటి, గతంలో మనం కిలోకి ఎంత ఇది ప్రభుత్వం కొన్నటువంటి ఇది ఇప్పుడు ఎంత, లాస్ట్ టైం మనం డేటాతో సహా కూడా మనం వాళ్ళు ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత 4 రూపాయలు తగ్గించామని చెప్పారు, కానీ వాస్తవానికి 2 రూపాయలు తగ్గించారు అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆ విధంగా ఉంటే వాటి గురించి లేదు మీరు ఇలా అంటున్నారు, మేము 4 రూపాయలే చేసాం 2 రూపాయలు కాదు అని ఇవన్నీ మీరు చెప్పాలి. తర్వాత ఆ ఫీడ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సకాలంలో చర్యలు తీసుకున్నాం,
కొనుగోలు అనేటువంటి దానికి మేము ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదు, ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడకుండా గొడ్డల పార్టీ ఈ దేశానికి దరిద్రం, ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది, వెంటిలేటర్ మీద ఉంది, దాని నుంచి శ్వాస మీదకి తీసుకొచ్చాం, ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఊరికే కన్ఫ్యూజ్ చేసేటువంటివి. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, యూ షుడ్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శకు వెళ్ళి మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తమ ప్రభుత్వంలో కొనుగోళ్ళు అనేటువంటి ఇన్స్టాంట్గా ఏ విధంగా చేసాము, ఆ తదనంతర కాలంలో వాళ్ళకి కరెంటు ఇప్పుడు ఏంటి వీళ్ళంటే కొండంతో వెలికిన పట్టినట్టు అక్కడ మీటింగ్ పెట్టి మహా అయితే ఏంటంటే అది కొనసాగిస్తున్నాం, ఆ సబ్సిడీ ఏదైతే ఉందో విద్యుత్ సబ్సిడీ అది కొనసాగిస్తున్నాం అని చెప్పిన తర్వాత మిగతాదంతా ఏంటంటే ఈయన గౌరవ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు తిట్లు, దూషణలు, గొడ్డల పార్టీ, ఇది ఏం సంస్కృతి? ఇప్పుడు ఎంతసేపు లేచిన దగ్గర నుంచి మీరు ఇదే మాటలు ఇవే మాటలు, ఇదంతా కూడా ఏంటంటే సభ్య సమాజానికైతే మీ ప్రసంగాలు, మీ వ్యవహార శైలి అయితే చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి అనేది చెప్పాలి. మీరు ఆక్వా రైతులకి మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎంత చేశారు, గతంలో కంటే ఇప్పుడు ఎంత బెటర్మెంట్గా చేస్తున్నారు, ఇవి మాట్లాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినంత కూడా ఇదే రకమైనటువంటి ఇదైతే ఇది చాలా వెగటుగా ఉంటుంది. 50% త్వరలో ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్ ధరలని 50% తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎప్పుడు చేస్తారు ప్రయత్నాలు? ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు వెంటిలేటర్ మీద ఉందని చెప్పి అన్నారు కదా మీరు. ఆ వెంటిలేటర్ మీద నుంచి ఎప్పుడు అది శ్వాస తీసుకోవడానికి వస్తుందంటే ఆ 50% కనుక మీరు తగ్గించినట్టయితే అప్పుడు వాళ్ళు శ్వాస పీల్చుకుంటారు. టిల్ దెన్ మీరు చెప్పినట్టు వెంటిలేటర్ మీద ఉన్నట్టే లెక్క. సో ఇది మరి ఈ విషయాన్ని మనం ముఖ్యంగా పార్టీ అధికార ప్రతినిధిగా రాజీవ్ గాంధీ మనం ఇక్కడ అడగాల్సింది ఏంటంటే ఆక్వా రైతుల గురించి వాళ్ళకి ఏం చేయబోతున్నారు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, ఎందుకు వాళ్ళు ఇంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు, అవి చెప్పాల్సింది పోయి ఆ 50% రాయితీలు ఏది ఫిష్ ఆయిల్ దీని మీద ఫీడ్ ధరలు అన్నీ కూడా తగ్గుతాయని చెప్పని ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్ ధరలను 50% తగ్గిస్తామని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే గొడ్డల పార్టీ ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది, ఒక దొంగ, ఇదేంటంటే ఇట్ ఈస్ హైలీ ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి. మీరు ఎవడో చిన్నోళ్ళు ఇప్పుడు నేను కూడా ఇవాళ కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళని మళ్ళీ భయభ్రాంతులు చేయడానికి కొంతమంది అరెస్ట్ చేశారంట. ఒక పాలకుల్ని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని దొంగ అనేటువంటి దీన్ని బహిరంగ సభలో ఒక బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడటం, మరి ఒక న్యాయశాస్త్రంలో పీజీ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి పదజాలం. ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. మరి దీనికేమో ఏ రకమైనటువంటి కేసులు ఉండవు. వాళ్ళు ఏదో ఒక యువకులు అసంతృప్తితోనో దీంతోనో ఏదో మాట్లాడితే దాని మీద మీరు ఒంటికాల మీద వెళ్తారు, అర్ధరాత్రి వెళ్ళిపోతారు, నగరాలు దాటుతారు, రాష్ట్రాలు